హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కుష్కా రైస్. నాన్ వెజ్ కర్రీస్లో కానీ వెజ్ కుర్మాస్లో కానీ ఈ కుష్కా రైస్ అనేది బాగా సెట్ అవుతుంది. ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు హడావుడు లేకుండా 10 నిమిషాల్లో ఈ కుష్కా రైస్ని అయితే రెడీ చేసుకోవచ్చు. దీనికి కాంబినేషన్గా మనం వెజ్ కుర్మా, ఆలూ కుర్మా కానీ లేకపోతే చికెన్ కర్రీ కానీ టేస్ట్ అదిరిపోతుంది. ముందుగా బాస్మతి రైస్ని అయితే నానబెట్టుకుందామండి. ఈ గ్లాస్తో నేను 2 గ్లాసుల బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నాను. నేను ఇండియా గేట్ బాస్మతి రైస్ అయితే యూజ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ బాస్మతి రైస్ని బాగా వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకుందాము. పాత బాస్మతి రైస్ తీసుకోవడం వల్ల మనకి రైస్ అనేది చక్కగా పొడి పొడిలాడుతూ అలాగే రైస్ అనేది ఒదిగిస్తుందండి మనకి. మీరు ఈ కుష్కా రైస్ని నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. కుష్కా రైస్కి కావలసిన పదార్థాలు: హోల్ గరం మసాలా, అలాగే 3 పచ్చిమిర్చీలు, కొంచెం క్యారెట్, ఒక పెద్ద సైజ్ టమాటా, కొంచెం పుదీనా, అలాగే ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఇలా నిలువుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. దీనిలోకి ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా ఫ్రెష్ పెరుగు కూడా కావాలండి. ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకొని గిన్నె బాగా వేడైన తర్వాత దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేస్తే కుష్కా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ బిర్యానీ దినుసులు అయితే వేసుకోవాలండి. చెక్క, లవంగాయ, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, అలాగే జాజికాయ, జాపత్రి, మిరియాలు, యాలుక్కాయలు కూడా వేసుకోవాలి. అలాగే షాజీరా కానీ సోంపు కానీ వేసుకోవాలండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇవి బాగా ఫ్రై అయ్యాక దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలను కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు సాఫ్ట్గా అయ్యాక దీనిలోకి మనం క్యారెట్ ముక్కలు అలాగే టమాటా ముక్కలు కూడా వేసుకుందాము. దీనిలోకి చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఇవి బాగా మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా కూడా వేసుకుందాం. అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేసుకుందాము. ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుంది, రైస్ కూడా ఉప్పు పట్టాలి కాబట్టి 1-1.5 టేబుల్ స్పూన్ మీ రుచికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకుందాం. ఇప్పుడు దీనిలోకి 3 టేబుల్ స్పూన్ల దాకా పెరుగు అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం, పుదీనా, కొత్తిమీర. బాగా మిక్స్ చేసుకోండి. పెరుగుని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, లేకపోతే చేదు అనేది వస్తుంది మనకి. ఫ్రెష్ పెరుగు యాడ్ చేసుకోవాలండి. ఈ పెరుగు నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు దీన్ని కొంతసేపు మూత పెట్టుకొని ఫ్రై చేసుకుందాము. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే యాడ్ చేసుకుందామండి. మసాలా అంతా రైస్కి పట్టేలాగా ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ని మిక్స్ చేసుకుందాము. బాస్మతి రైస్ కొంచెం నానబెట్టాం కాబట్టి ఎక్కువ కలుపుకోకుండా విరిగిపోతాయి కలుపుకుంటే, అందుకని లైట్గా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు దీనిలోకి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. నేను 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసుల వాటర్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు బాగా కలుపుకొని దీనిలో మసాలాలు కానీ ఉప్పు కారాలు కానీ తగ్గితే ఒకసారి చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గించుకుందాం దీన్ని. నైంటీ 90% వరకు వాటర్ అయితే ఎగిరిపోయింది. ఇప్పుడు దీనిలోకి మనం కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకుందాము. నేనైతే 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా సిమ్లో పెట్టేసి దీన్ని అయితే ఒక 10 నిమిషాలు మగ్గించుకుంటే మనకి కుష్కా రైస్ అనేది రెడీ అయిపోతుంది.
చాలా ఈజీగా చేసుకునే కుష్కా రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇది కొంచెం ఆరినాక తీస్తే మనకి పొడి పొడిలాడుతూ వస్తుంది, టేస్టీగా కూడా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసిన 20 మినిట్స్ తర్వాత చక్కగా ఇలా కలుపుకుంటే మనకి పొడి పొడిలాడుతా మనకి రైస్ అనేది వచ్చేస్తుందండి. ఒకదాని తర్వాత ఒకటి విడిపోకుండా చక్కగా ఇలా తీసుకోండి. చాలా పర్ఫెక్ట్ కుష్కా రైస్ అయితే చేసేయచ్చు. పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ఈ కుష్కా రైస్ చాలా త్వరగా అయితే చేసేయచ్చు. దీనికి కాంబినేషన్గా రైతా కూడా చేసిస్తే ఇంకా బాగుంటుంది. క్విక్ లంచ్ బాక్స్ రెసిపీ అని కూడా చెప్పొచ్చు ఈ కుష్కా రైస్ని. రెసిపీ చాలా సింపుల్, 10 నిమిషాల్లో మనకి ఈ రైస్ అయితే తయారైపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, బిర్యానీ టేస్టే ఉంటుంది. నేనైతే ఈ కుష్కా రైస్కి కాంబినేషన్గా ఆలూ కుర్మా అయితే చేసుకున్నానండి. నిజంగా చెప్తున్నాను, ఈ ఆలూ కుర్మాని అలా ఆ కుష్కా రైస్తో మిక్స్ చేసుకొని ఒక ముద్ద నోట్లో పెట్టుకుంటే ఆహా అనిపించింది. చాలా సూపర్గా ఉంది టేస్ట్ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో రెసిపీ నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.